నమస్కారం. ఓటీన్ టీవీ న్యూస్ కు స్వాగతం. విశాఖలోని అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో ఈ నెల 19న జరగనున్న డిఎస్పీ షోను విజయవంతం చేయాలని సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ కోరారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం బీచ్ రోడ్లోని నోవోటల్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రోగ్రాం పోస్టర్ ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆనందం సినిమా నుండి పాటలకి ప్రాధాన్యత ఇస్తూ సినిమా అన్ని విభాగాలను పరిశీలించడం నేర్చుకున్నానన్నారు. ఫస్ట్ షో హైదరాబాద్ గచ్చిబౌలిలో చేశానని, ఇండియా టూర్ లో భాగంగా ఈ షోలు చేస్తున్నామని, ముఖ్య ఉద్దేశం అందరూ తన షోను తిలకించడమే అన్నారు. వైజాగ్ సినిమా ఇండస్ట్రీకి ప్రత్యేకమని, తాను తొలి దశలో ప్రోగ్రామ్స్ వైజాగ్ లోనే చేశానని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ బీచ్ అందాలు, ఇతర ప్రదేశాలు అతన్ని ఎంతో ఆకట్టుకున్నాయని అన్నారు. రంగస్థలం, సరిలేరు నీకెవరు ఫంక్షన్లు వైజాగ్ లో జరిగాయన్నారు. రాత్రి పగలు నిద్ర లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నామని, ఈ షో తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని ఆకాంక్షించారు. శేఖర్ కమ్ములతో కలిసి కుబేరా సినిమా పనిచేస్తున్నామని, ఎప్పటి నుండో ఆయనతో పనిచేయాలని అనుకున్నానని, ఆ కోరిక ఇలా తీరిందన్నారు. కుబేరా పాన్ ఇండియా సినిమా అని అన్ని భాషల్లో వస్తుందన్నారు. ఎప్పుడైనా ఏ విషయంలోనైనా అనుకున్నప్పుడు ముందు ఉండాలని యువతకు ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ షోకు విచ్చేసి విజయవంతం చేయాలని దేవిశ్రీ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఏసీటీసీ హేమంత్ మేనేజింగ్ పార్ట్నర్ చందు తదితరులు పాల్గొన్నారు. చాలా మెస్మరైజింగ్ రూపంలో చాలా అద్భుతాలు చేస్తూ వచ్చారు. సో వెన్ ఇట్ కమ్స్ టు లైవ్ పర్ఫార్మెన్స్, లైక్ హౌ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఒక ఫ్యాన్ బేస్ కి మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు? ముందు నుంచి కూడా మీకు తెలుసు నాకు హౌ ప్యాషనేట్ ఐఎమ్ అబౌట్ షోస్ అండ్ కాన్సర్ట్స్ అని. అండ్ వే బ్యాక్ ఆనందం టైం నుంచి కూడా ఐ థింక్ ఐ వాజ్ వన్ హూ స్టార్టెడ్ లైక్ సినిమాకి ఎవరైతే కంపోజ్ చేస్తారో ఒరిజినల్ మ్యూజిక్ కంపోజర్స్ అండ్ ఒరిజినల్ సింగర్సే వచ్చి సాంగ్స్ని కానీ మూవీని కానీ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసిన ఆనందం. ఆ టైం నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ పర్ఫార్మెన్స్ గెటింగ్ ఆల్ ఓవర్స్. అప్పటి నుంచి అది ఒక ఫార్మాట్ అయిపోయి ట్రెండ్ అయిపోయి ఇప్పుడైతే ఒక నార్మల్ ప్రొసీజర్లో కూడా అయిపోయింది. దెన్ ఒక టైం తర్వాత ఐ ఆల్సో గాట్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు గెట్ దీస్ ఎల్ఈడి స్క్రీన్స్ ఆన్ స్టేజ్ ఫర్ ఆడియో లాంచెస్ అండ్ ఆల్ దాట్. దాని తర్వాత అది కూడా ఒక రెగ్యులర్ ఇది అయిపోయింది. సో ఎవ్రీ టైమ్ I'm so glad that the things that we start చేసిన కొన్ని ప్రొసీజర్స్ అవి నార్మల్టీలో వచ్చి అందరూ కూడా ఫాలో చేయడం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అండ్ అలాగే షోస్ విషయానికి వస్తే మొన్న అక్టోబర్లో వి హ్యాడ్ అంటే డిఎస్పీ ఇండియా టూర్, డిఎస్పీ లైవ్ ఇండియా టూర్లో ఫస్ట్ షో వచ్చి మేము హైదరాబాద్లో చేసాం అక్టోబర్లో. ఇట్ వాజ్ అ హ్యూజ్ షో అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేజెస్ ఇన్ ఇండియా. గచ్చిబౌలి స్టేడియం చూసారంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ర్యాంప్ వేసి మళ్ళీ ఎక్స్ లాగా ఒక ర్యాంప్ వేసాం. అంటే అది నా విజన్ ఇప్పుడు ఏంటంటే మన కోసం ఎక్కడెక్కడి నుంచో షోస్ చూడాలని ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ అందరూ ఎంతో ఆశతో వస్తున్నారు. బట్ లాట్ ఆఫ్ షోస్ నేను కూడా యాజ్ అ ఫ్యాన్ మిగతా షోస్ వెళ్ళి చూస్తాను కదా, అప్పుడు ఏమవుతుందంటే మన ఏ ఆర్టిస్ట్ అయితే చూడాలని వెళ్తున్నామో వాళ్ళు ఎక్కడో ఉంటారు స్టేజ్ మీద, వాళ్ళు మళ్ళీ మనం స్క్రీన్ మీద చూస్తాం. అంటే అందరూ విఐపీ గ్యాలరీలోనో ఫ్రంట్ జోన్లోనో ఉండలేరు కదా, లిమిటెడ్ కైండ్ ఆఫ్ సీట్సే ఉంటాయి. సో గ్యాలరీలో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? సో వాళ్ళకి ఏంటంటే దూరం నుంచే కనిపిస్తాం, మళ్ళీ స్క్రీన్లోనే చూడ. అప్పుడు నాకేమనిపించింది అంటే వాళ్ళ స్క్రీన్లో ఆర్టిస్ట్ చూసేటప్పుడు టీవీలో ఇంట్లో చూడొచ్చు కదా. అంటే అందరూ మనకి ఇచ్చే ప్రేమే మన ఎనర్జీ. ఓకే ఇది కొట్టచ్చు. సో ఆ ప్రేమ మనం పొందాలంటే మనం వాళ్ళకి ఇచ్చే ప్రేమ చాలా జెన్యూన్ అయి ఉండాలి. సో ఇట్స్ ఆల్వేస్ దాని ఏమంటారు మ్యూచువల్ మాట. సో దేంట్లోనే మోసం చేయొచ్చు కానీ ఈ ప్రేమ ఇచ్చి పుచ్చుకునే విషయంలో మోసం చేయలేము ఎవరు. అంటే ఫేస్లోనే తెలిసిపోతుంది వీడు నిజంగా మనల్ని ప్రేమిస్తున్నారు లేదని. అలాగే నేను మిమ్మల్ని ప్రేమించినప్పుడు మీకు తెలిసిపోతే, మీరు నన్ను ప్రేమించినప్పుడు నాకు తెలిసిపోతే. ఈ ప్రేమలో వచ్చే ఎక్స్చేంజ్ ఈ ఎనర్జీ మాట. సో మాకు ఇన్ని రోజులు రాత్రి పౌళ్ళు నిద్ర లేకుండా మేము రిహర్సల్స్ చేస్తున్నామంటే ఏదో మా షో సూపర్గా వచ్చేయాలనేది ఎప్పుడు కూడా నా టార్గెట్ అవ్వదు. మన షోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక గుడ్ మెమరీ అవ్వాలి, ఫెంటాస్టిక్ మెమరీస్తో వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పటివరకు కూడా నేను యూఎస్ఏలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, లండన్లో కానీ, దుబాయ్లో కానీ, సింగపూర్ ఎక్కడెక్కడ మలేషియాలో కానీ ఎక్కడ పర్ఫామ్ చేసినా మళ్ళీ ఓ 4 years తర్వాత 5 years తర్వాత అదే కంట్రీకి ఊరికి వెళ్ళినప్పుడు ఐ స్టిల్ హ్యావ్ పీపుల్ హూ కమ్ విజిట్ మీ వేరింగ్ మై టీషర్ట్స్. ఆ డిఎస్పీ లోగో టీషర్ట్స్ ఎప్పుడో 4-5 years బ్యాక్ మేము షోస్లో ఇచ్చుంటాం. ఆ వేసుకుని వచ్చి దే టెల్ మీ ఎవ్రీథింగ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ దట్ దే హ్యాడ్ ఫ్రమ్ ద షోస్ మాట. అది ఒక 4-5 years తర్వాత వాళ్ళు వచ్చి చెప్తున్నారంటే ఆ మెమరీసే నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా షోస్లో నేను మాత్రమే కాదు, ఉన్నవాళ్ళు అందరూ పర్ఫామ్ చేస్తారు నాతో పాటు. శ్రీమంతుల్లో ఒక డైలాగ్ ఉంటుంది, మహేష్ బాబు గారు అంటారు, అరే నిన్ను 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 అందరిని దత్తత తీసుకుంటారు. అలాగే మన షోలో ఆ గ్యాలరీ ఈ గ్యాలరీ ఈ జోన్ ఆ జోన్ రాక్ స్టార్ జోన్ రింగ జోన్ ఏ జోన్ వదిలిపెట్టాం, అందరినీ దత్తత తీసుకుని మొత్తం వైజాగ్ని దత్తత తీసుకుని ఆ షో వరకు మేము డాన్స్ చేపిస్తాం, ఆడిస్తాం, పాడిస్తాం.
సో ఫైనల్గా ఇందులో మీరు ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. డోంట్ స్టాప్ డాన్సింగ్, పోరగాలు లోడింగ్. అమేజ్డ్. అదే అంటున్నాను కదా, లాస్ట్ నైట్ నుంచి మేము మార్నింగ్ ఒక 7-8 వరకు స్టేజ్ దగ్గర ఉండి మేము మేకింగ్ షో దట్. అండ్ ఏసీటీసీ, థ్యాంక్స్ టు ఏసీటీసీ అండ్ హేమంత్ గారు because they have been working very hard and putting in a lot of money into the construction of the stage and the entire show. So నాకు ప్యాషనెట్ పీపుల్తో వర్క్ చేయడం ఇష్టం. అలాగే ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఏసీటీసీ హేమంత్ రండి కొంచెం. ఓకే, దట్స్ హేమంత్ ఆఫ్ ఏసీటీసీ, ద మ్యాన్ బిహైండ్ ద ఎంటైర్ ప్రొడక్షన్ ఆఫ్ ద షో. థ్యాంక్ యూ హేమంత్. హైదరాబాద్ షో, దాని తర్వాత బెంగళూరు షో చేసాం మొన్న మార్చ్లో, లాస్ట్ మంత్. అండ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షోస్ అగైన్. అక్కడైతే మన ఆల్మోస్ట్ కన్నడ ఇండస్ట్రీ మొత్తం వచ్చారు. శివరాజ్ కుమార్ సార్, పునీత్ రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ, కిచ్చా సుదీప్ గారు, గోల్డ్ స్టార్ గణేష్, అఫ్ కోర్స్ మన ప్రభుదేవ గారు, మేర రమేష్ గారు, లాట్ ఆఫ్ పీపుల్, గణేష్ ఆచార్య మాస్టర్, ఎంటైర్ ఇండస్ట్రీ, మ్యూజిక్ సింగర్స్ అందరూ కూడా. సో దే ఆల్ ఎంతో ప్రేమతో వచ్చి మా షోని పెద్ద సక్సెస్ చేశారు. అండ్ ఇప్పుడు వైజాగ్ వచ్చే వరకు నేను ఫీల్ అయ్యే స్పెషాలిటీ ఏంటంటే, వైజాగ్ వచ్చి సినిమా ఇండస్ట్రీకి అదొక స్పెషల్ ప్లేస్, అవునా కదా? సో వైజాగ్లో ఉన్న క్రేజ్ సినిమాలకి అంత ఇంత కాదు. సో ఇక్కడ ఉండే క్రౌడ్ కానీ, ఎనర్జీ కానీ, ఇదంతా మేము చాలా సినిమాలకి లైక్ రంగస్థలం కానీ, దాని తర్వాత సర్లేరు నీకెవరు కానీ, ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద మూవీస్కి వైజాగ్లోనే ఇప్పుడు ఫంక్షన్స్ కూడా జరిగినాయి. అండ్ ఐ ఆల్వేస్ ఫెల్ ద ఎనర్జీ ఆఫ్ వైజాగ్. సో ఐ థింక్ దిస్ ఇస్ గోన్ బి ఎ వెరీ వెరీ స్పెషల్ షో టు షో ఆల్ అవర్ లవ్ టు ద పీపుల్ ఆఫ్ వైజాగ్.